హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సుప్రీంకోర్టు మరొక్క చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఏమిటా తీర్పు అనంటే, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ చట్టసభల్లో అంటే పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీల్లో కానీ క్వశ్చన్లు అడగడానికి కానీ లేకపోతే స్పీచ్ ఇవ్వడానికి కానీ లేకపోతే వాళ్ళకు నచ్చినట్లుగా ఓటు వేయడానికి కానీ లంచం తీసుకుంటే అది శిక్షార్హమైనటువంటి నేరము, అది కోర్టు పరిధిలోకి వస్తుంది, వాళ్ళని శిక్షించవచ్చు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయొచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఈ మాట వింటూనే అందరికీ ఒక డౌట్ వస్తుంది, అరే లంచం తీసుకుంటే మరి కేసే కదా, మరి కేసు కిందకు వస్తుంది అని మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పడం ఏంది అని చెప్పి మనందరికీ డౌట్ వస్తుంది. దీని గురించి మనం పూర్వాపరాల్లోకి వెళితే రాజ్యాంగంలో ఉన్నటువంటి 105(2) అనేటువంటి ఒక ఆర్టికల్ అధికరణం కానీ లేదా 194(2) అనేటువంటి అధికరణం కానీ ఈ రెండు ఏం చెప్తాయి అని అంటే, పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి క్వశ్చన్లు అడగడానికి కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఓటింగ్ చేయడానికి కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఈ అధికరణలు వాళ్ళకి హక్కులను ఇస్తూ, ఇవేవి కూడా కోర్టు ప్రొసీడింగ్స్ లోకి రావు, కోర్టు పర్వ్యూలోకి ఈ రకమైనటువంటి హక్కులు వీళ్ళు వినియోగించుకోవచ్చు, కోర్టు పరిధిలోకి రావు అని చెప్పి ఆ అధికరణలు చెప్తున్నాయి. అయితే ఇదే అధికరణలను ఉపయోగించి గతంలో 5 జడ్జిల బెంచ్ అయినటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది 1998లో పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ అయినటువంటి కేసులో. ఆ కేసులో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా డబ్బులు తీసుకొని లంచం తీసుకొని ఓటు వేసినా సరే వాళ్ళని క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద కోర్టు అబ్సంప్షన్ చేయడానికి లేదు, శిక్షార్హమైనవిగా పరిగణించి వాళ్ళ మీద విచారణ చేయడానికి లేదు అని చెప్పి 1998లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే తీర్పుకి విభిన్నంగా విరుద్ధంగా ఆ తీర్పుని క్యాన్సల్ చేస్తూ ఈరోజు 7 జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ ఇంకొక తీర్పు ఏమని ఇచ్చింది అని అంటే, నో నో నో, ఈ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా లంచాలు తీసుకొని వాళ్ళు ఓటు కానీ వేస్తే వాళ్ళని శిక్షించాల్సిందే, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పి ఈరోజు తీర్పిచ్చింది. ఈ పరస్పర విరుద్ధమైనటువంటి తీర్పులేంటి, దీంట్లో ఉన్నటువంటి ఇంట్రికసీస్ ఏంటి ఈ తీర్పు వెనక అనే కేసు పూర్వాపరంలోకి మనం ఒక్కసారి వెళ్దాం. 1991లో పివి నరసింహారావు కాంగ్రెస్ మైనారిటీ గవర్నమెంట్ ని ఫామ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. 1993లో ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు మైనారిటీలో ఉంది ఈ పివి నరసింహారావు గవర్నమెంట్. అప్పుడు ఆయనకి కరెక్ట్గా 14 మంది ఎంపీల మద్దతు అవసరం ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ నుంచి బయటపడాలి అని అంటే. అప్పుడు ఆయన ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి ఒక పార్టీ ఎంపీలతోటి, అదేవిధంగా జనతాదళ్ అజిత్ సింగ్ అనేటువంటి పార్టీ తోటి సంప్రదింపులు జరిపి వాళ్ళకి అప్పుడు లంచం ఇచ్చి డబ్బులు కొన్ని కోట్ల రూపాయలను ఇచ్చి వాళ్ళని ఈయన వైపు మరల్చుకోవడం, అదేవిధంగా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ నుంచి వాళ్ళ యొక్క మద్దతుతో బయటపడడం జరుగుతుంది. అప్పుడు జరిగింది ఏంటి అని అంటే, ఈ ఒక జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు అంటే శిబు సోరెన్ దానికి నాయకత్వం వహించేవాడు, ఆయనతో పాటుగా ఇంకొక 4 ఎంపీలు పివి నరసింహారావుకు మద్దతుగా ఓటేస్తారు. అదేవిధంగా జనతాదళ్ అజిత్ సింగ్ వర్గం నుంచి 2 ఎంపీలు ఉంటారు. అందులో ఒక ఎంపీ ఈ పివి నరసింహారావుకు మద్దతుగా ఓటేస్తాడు, ఇంకొక ఎంపీ అయినటువంటి అజిత్ సింగ్ ఓటింగ్ కి దూరంగా ఉంటాడు. దీని మీద చాలా పెద్ద గొడవ అవుతుంది దేశంలో, అందరికీ తెలుసు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సిబిఐ కేసు బుక్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుంది. ఇది నిరూపించబడింది, వీళ్ళంతా కూడా డబ్బులు తీసుకుని ఓటేశారు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఆ కేసు. సుప్రీంకోర్టు 1998లో 5 జడ్జిల బెంచ్ ఏమని తీర్పిస్తుంది అంటే, చాలా ఆశ్చర్యకరమైనటువంటి పొంతనలేని తీర్పిస్తుంది. ఏమని అని అంటే, ఈ రకంగా లంచం తీసుకొని ఓటు వేయడము అనేది శిక్షార్హమైనది, కోర్టు పర్వ్యూలోకి రాదు. దేని ప్రకారం రాదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2) ప్రకారం ఎంపీలు
కోర్టు పర్వ్యూలోకి రారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన స్పీచ్ ఇవ్వడానికి కానీ, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడగడానికి కానీ, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఓటు వేయడానికి కానీ వాళ్ళకి అధికారం ఉంది. అది కోర్టు ప్రొసీడింగ్స్లోకి రాదు అని చెప్పి ఆర్టికల్ 105(2) చెప్తుంది. కాబట్టి వాళ్ళని మనము ప్రాసిక్యూట్ చేసే అధికారం లేదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదేవిధంగా 194(2) ఆర్టికల్ అది ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తుంది, వీళ్ళకు కూడా ఆ రకమైనటువంటి వెసులుబాటు ఉంది రాజ్యాంగంలో అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఇంతవరకు కొంత సమంజసమే అనిపించిన చాలా విచిత్రమైనటువంటి క్లాజ్ ఏంటంటే ఆ తీర్పులో డబ్బులు తీసుకున్న తరువాత ఈ జేఎంఎం ఎంపీలు, అదేవిధంగా జనతాదళ్ అజిత్ సింగ్ వర్గంలో ఒక ఎంపీ ఈ పివి నరసింహారావుకి అనుకూలంగా ఓటు వేశారు కాబట్టి వాళ్ళు ఈ ఆర్టికల్ 105, 194 పరిధిలోకి వస్తారు, వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్, లంచం కేసు పెట్టడానికి వీల్లేదు అని చెప్తూనే ఎవరైతే అజిత్ సింగ్ అనేటువంటి ఎంపీ ఓటింగ్ కి దూరంగా ఉన్నాడో, డబ్బులు తీసుకొని కూడా అతను ఓటింగ్ కి దూరంగా ఉన్నాడు కాబట్టి అతని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టచ్చు. అదేవిధంగా లంచం ఇచ్చిన వాళ్ళని కూడా ఈ బ్రైబ్స్ కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తోటి ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి తీర్పిస్తుంది అనమాట. సరే, ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 2019లో ఇదే కేసు మళ్ళీ సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ ముందుకు వస్తుంది. దానికి మళ్ళీ నేతృత్వం వహించింది ఎవరంటే ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 5 జడ్జిల బెంచ్ అనమాట. ఆ కేసు ఏంటయ్యా అనంటే 2019లో వచ్చిన కేసు 2012లో ఎవరైతే మన శిబు సోరెన్ ఉన్నాడో 1993లో డబ్బులు తీసుకొని ఈ ఓటేసినటువంటి వ్యక్తి, వాళ్ళ కోడలు సీతా సోరెన్ అని చెప్పి మళ్ళీ ఏమే అనమాట ఇదంతటికీ కూడా ఆజ్యం పోసింది. ఆమె 2012లో ఎమ్మెల్యేగా ఉంటూ జార్ఖండ్లో ఈ రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి ఓట్లు వేసే టైంలో డబ్బులు తీసుకొని ఒక రాజ్యసభ ఎంపీకి ఓటేస్తుంది అనమాట. దాన్ని ఈ జార్ఖండ్ హైకోర్టు ఆమెను శిక్షార్హురాలిగా ప్రకటిస్తుంది. దాన్ని ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సీతా సోరెన్ అనే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తుంది. ఏమని? అరే, మా మామగారు 1993లో డబ్బులు తీసుకుని ఈ విధంగా ఓటేసినా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఈ ప్రజాప్రతినిధులకు, ఎంపీ ఎమ్మెల్యేలకు ఈ రకమైనటువంటి రక్షణ ఉంది, వాళ్ళు కోర్టు పరివ్యూలోకి రారు అని చెప్పి నన్ను మాత్రం జార్ఖండ్ హైకోర్టు దోషిగా తేల్చింది. ఇదెంతవరకు న్యాయం? మా మామకో న్యాయం, నాకో న్యాయం అని చెప్పి ఆ సీతా సోరెన్ ఛాలెంజ్ చేస్తారు సుప్రీంకోర్టులో. అప్పుడు 2019లో ఆ కేసు డివై చంద్రచూడ్ ప్రజెంట్ సిజేఐ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నో వాళ్ళు కూడా 5 జడ్జిలు బెంచ్, అరే 1998 పివి నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పులా ఉంది, దీన్ని కరెక్ట్ చెయ్యాలి అంటే కరెక్ట్ చెయ్యాలా వద్దా, కరెక్ట్ చెయ్యాలి అని అంటే 7 జడ్జిల బెంచ్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 5 జడ్జిల బెంచ్ కాబట్టి 7 జడ్జిల బెంచ్కి దాన్ని నివేదిస్తుంది అనమాట. అప్పుడు 2023 అక్టోబర్లో, అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వాదనలు జరిగి తీర్పును రిజర్వ్ చేస్తుంది. తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పుని వెలువరించింది. ఏంటి ఈ తీర్పులో ఉన్నటువంటి సారాంశము అని అంటే, ఎవరైనా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లంచం తీసుకొని ఓటు వేస్తే ఆ లంచం తీసుకోవడము అనేది క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకు వస్తుంది. దీనికి ఆర్టికల్ 105(2) కానీ 194(2) కానీ వర్తించదు. బ్రైబ్, లంచం అనేది ఒక ఇండిపెండెంట్ యాక్టివిటీ. దానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ కానీ అసెంబ్లీస్ కానీ దానికి సంబంధం లేదు. ఈ లంచం తీసుకోవడము అనేది ఇట్ ఎరోడ్స్ ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ అని చెప్పి కామెంట్ చేస్తారు సుప్రీంకోర్టు. అంటే ఒక సత్ప్రవర్తన, ఒక మంచితనం, ఒక నైతిక విలువలకు సంబంధించినటువంటి ఒక నీతిని ఎరోడ్ చేసేటువంటి కార్యక్రమం ఈ లంచాలు తీసుకొని చేసేది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. అదేవిధంగా ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యం యొక్క పునాది కూడా ఇది గొడ్డలి పెట్టు లాంటిది. కాబట్టి మేము 1998లో ఇచ్చినటువంటి ఈ చట్టాన్ని మేము సవరిస్తున్నాం, ఈ చట్టం చల్లదు, మేము ఈరోజు ఇచ్చేదే నిజమైనటువంటి తీర్పు అని చెప్పి 7 యునానిమస్ గా ఆ తీర్పును వెలువరిస్తారు. అప్పుడేం 1998లో 5 జడ్జిల్లో 3 సపోర్ట్ చేస్తారు,
ఇద్దరు సపోర్ట్ చేయరనమాట. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది. దీనివల్ల చాలా ప్రజాస్వామ్యానికి ఇది చాలా మంచి తీర్పు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మొన్ననే చూసాం మనం మొయిత్రా కేసులో ఈ తృణమూల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా డబ్బులు తీసుకొని క్వశ్చన్లు అడిగి మోడీ మీద అదానీకి సంబంధించిన మోడీ అదానీ లింకుల మీద క్వశ్చన్లు అడిగింది. ఎందుకు అడిగింది అని అంటే ఆమెకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఆమెను లోక్సభ నుంచి వెలివేశారు, ఆమెను బహిష్కరించారు. అదేవిధంగా 2005లో కూడా 11 ఎంపీలు ఎవరైతే కోబ్రా పోస్ట్ అనుకుంటా నాకు తెలిసి అలాంటి ఒక పత్రిక స్టింగ్ ఆపరేషన్ చేసి క్వశ్చన్లు అడగండి మీరు, మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి 11 మంది ఎంపీలు, బీజేపీ నుంచి ఒక 6, తర్వాత బీఎస్పీ నుంచి 3, కాంగ్రెస్ 1, ఆర్జేడీ 1, ఈ ఎంపీల మీద స్టింగ్ ఆపరేషన్ చేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకున్నట్లుగా విజువల్స్ బయట పెడితే వాళ్ళందరినీ కూడా 11 మందిని కూడా ఈ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పెల్ చేశారు, బయటకి వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు. సరే, లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే యాక్షన్ వేరు. బట్ ఆ బహిష్కరిస్తే సరిపోదు కదా, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద వాళ్ళకి శిక్ష పడాలి కదా. అలాంటి శిక్ష పడకుండా ఈ రకమైనటువంటి 2 ఆర్టికల్స్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తప్పించుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. ఇప్పుడు అలా కుదరదు. డబ్బులు తీసుకుంటే అవతల వాడు ఆ డబ్బులు తీసుకున్నట్లుగా అనుకూలంగా ఓటు వేసినా, డబ్బులు తీసుకొని కూడా ఆ పని చేయకపోయినా కూడా అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకు వస్తుంది, శిక్షార్హమైనవి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ రకమైనటువంటి అక్రమాలు భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి ఈ తీర్పు చాలా ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు ఇలా తానిచ్చిన తీర్పుని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఒక మంచి తీర్పును ఇవ్వడం అనేది మనందరము కూడా స్వాగతించాల్సినటువంటి విషయం అని తెలియజేస్తూ జై హింద్.